ప్రైజ్ ది లార్డ్. నీ రక్తమే నన్ను శుద్ధీకరించున్, నీ రక్తమే నా పాలము, నీ రక్తమే నన్ను శుద్ధీకరించున్, నీ రక్తమే నా పాలము. నీ రక్తధారలే ఇలా పాపికాశ్రయం బీచును, నీ రక్తధారలే ఇలా పాపికాశ్రయం బీచును. పరిశుద్ధ తండ్రి పాపిని కడిగి పవిత్ర పరచుము, పరిశుద్ధ తండ్రి పాపిని కడిగి పవిత్ర పరచుము. నీ రక్తమే నన్ను శుద్ధీకరించున్, నీ రక్తమే నా బలము. నశించు వారికి నీ సిలువ వెర్రితనముగనున్నది, నశించు వారికి నీ సిలువ వెర్రితనముగనున్నది. రక్షింపబడుచున్న పాపికి దేవుని శక్తి అయ్యున్నది, రక్షింపబడుచున్న పాపికి దేవుని శక్తి అయ్యున్నది. నీ రక్తమే నన్ను శుద్ధీకరించున్, నీ రక్తమే నా పాలము. నీ సిల్వలో కాచినట్టి విలువైన రక్తము చే, నీ సిల్వలో కాచినట్టి విలువైన రక్తము చే పాప విముక్తి చేసితివే, పరిశుద్ధ దేవతనయుడా, పాప విముక్తి చేసితివే, పరిశుద్ధ దేవతనయుడా. నీ రక్తమే నన్ను శుద్ధీకరించున్, నీ రక్తమే నా బలము. పందివలే పొర్లిన నన్ను, కుక్కవలే తిరిగిన నన్ను, పందివలే పొర్లిన నన్ను, కుక్కవలే తిరిగిన నన్ను, ప్రేమతో చేర్చుకొంటివి, ప్రేమార్హనీకే స్తోత్రము, ప్రేమతో చేర్చుకొంటివి, ప్రేమార్హనీకే స్తోత్రము. నీ రక్తమే నన్ను శుద్ధీకరించున్, నీ రక్తమే నా బలము. నన్ను వెంబడించు సైతానున్, నన్ను బెదరించు సైతానున్, నన్ను వెంబడించు సైతానున్, నన్ను బెదరించు సైతానున్, దునుమాడేది నీ రక్తమే, దహించేది నీ రక్తమే, దునుమాడేది నీ రక్తమే, దహించేది నీ రక్తమే. నీ రక్తమే నన్ను శుద్ధీకరించున్,
రక్తమే నా బలము. స్తుతి మహిమ ఘనత యుగ యుగముల. స్తుతి మహిమ ఘనత యుగ యుగముల. స్తుతి పాత్ర నీకే చెల్లును, స్తోత్రార్హుడా నీకే తగును. స్తుతి పాత్ర నీకే చెల్లును, స్తోత్రార్హుడా నీకే తగును. నీ రక్తమే నన్ను శుద్ధీకరించున్. నీ రక్తమే నా పాపము. నీ రక్తమే నన్ను శుద్ధీకరించున్. నీ రక్తమే నా బలము. తెలుసా? ప్రార్థన చేసుకుందాం. అత్యంత కృపయు విశేషమైన కనికరమును కలిగిన తండ్రి, నీ మహోన్నతమైన ప్రేమను బట్టి మీకే వందనాలు, స్తుతులయ్యా. మీరిచ్చిన మరొక శ్రేష్టమైనటువంటి దినమును, ఈ యొక్క 12వ నెలలోనికి నీ నామములో ప్రవేశించి నీ సన్నిధిలో నాయనా కూడిన ప్రతి ఒక్క బిడ్డను నీ కృపా సింహాసనం యొద్దకు తీసుకుని వస్తున్నాం తండ్రి. నీవే నీ కనికరంతో నీ బిడ్డల జీవితాల్లో నీ యొక్క కృపనిచ్చి ఇప్పటి వరకు మీరు కాపాడిన దేవుడవు నీవై ఉన్నావయ్యా. ఒక అన్యుడైనటువంటి రాజుకి నీ దర్శనాన్ని ఇచ్చి ఆ దర్శనం యొక్క నాయనా పర్యవసానాన్ని నీ యొక్క ప్రవక్త ద్వారా నీవు తెలియపరిచి నీ సన్నిధిలో నానైనా ఆ నెరవేర్పుకు తన యొక్క జీవితంలో తాను పశ్చాత్తాపడి నీ సన్నిధానము చెంతకు తిరిగితే నానైనా నీవే కనికరించి నానైనా ఆ యొక్క ప్రతికూల స్థితిని తన యొక్క జీవితంలోనికి రానియకుండగా నీవు నానైనా తప్పించటానికి నీవు నిరీక్షణతో ఎదురు చూచిన దేవుడవై ఉన్నావయ్యా. నిన్నెరుగని ఒక అన్యజనుడి కొరకు 12 నెలలు నీవెదురు చూచి తన యొక్క జీవితంలో ఆ 12 నెలలు జరిగిన అనంతరము తన యొక్క ముందున్న మార్గంలో తన యొక్క అతిశయాన్ని బట్టి, తన యొక్క గర్వాన్ని బట్టి, తన హృదయంలో తన అంతరంగంలో ఉన్నటువంటి ఆలోచనలను బట్టి నానైనా అతనిని నానైనా నీ యొక్క క్రమశిక్షణలోనికి తీసుకుని వెళ్ళి తనకున్నటువంటి యోగ్యకరమైన స్థితిని అంతటినీ తొలగించి వేసి ఒక నానైనా పశువు వలె అరణ్యములో గడ్డి మేయటానికి నానైనా ఆ ఎండకు ఎండి మంచుకు తడుస్తూ తన యొక్క జీవితంలో 7 కాలాల పాటు ఆ విధంగా సంచరించి మరలా తిరిగి నానైనా నీ యొక్క ఆత్మకు సహాయంతో నీవు నానైనా ఆ వ్యక్తిని దర్శించి నీ సన్నిధిలో నానైనా మరలా నానైనా ఆ మానవ బుద్ధి వచ్చినప్పుడు నీ యొక్క అద్భుతకరమైన కృపతో నీవు తిరిగి తన యొక్క జీవితంలో తనకున్నటువంటి ఆ ఉన్నతమైన స్థితిని మరలా ఆయనకు దయచేసిన దేవుడవు తండ్రి. నీ కృపా సింహాసనం చెంత నిలిచి నీ నిబంధన యొద్దకొచ్చి యేసు క్రీస్తు ప్రభు వారి ద్వారా నీ ప్రియ కుమారుణ్ణి ఈ లోకానికి మా కొరకు పంపించి నీవు జరిగించిన నీ మహోన్నతమైనటువంటి
విమోచన కార్యాన్ని గుర్తెరిగి ఈ భూమి మీద నానైనా నిన్ను వెంబడిస్తున్న బిడ్డలను నీ కృపా సింహాసనం యొద్దకు తీసుకుని వస్తున్నాం తండ్రి. వారి యొక్క జీవితాల్లో ఏ విధమైన పరిస్థితులు నీ యొక్క మహిమ కలిగిన ఏర్పాటుకు భిన్నంగా వారి మార్గాల్లో ఉన్నాయో తండ్రి, నీ పాద సన్నిధిలో మీ ఆత్మ కార్యాన్ని జరిగించండి. ఈ ఆఖరి నెలలోనైనా వారిని ఒప్పింపజేసి పరిశుద్ధాత్మ దేవుడా నీ ఆత్మ కార్యాన్ని జరిగించమని నీ సన్నిధిలో వేడుకుంటున్నాం తండ్రి. ఆనాడు నానైనా నీవు ఏ విధంగా 12 నెలల సమయాన్ని మీరిచ్చి ఆ తదనంతరము తన యొక్క జీవితంలో ఆ ప్రతికూల సంబంధమైన పరిస్థితుల్లో నెబుకద్నెజరు జీవితం అడుగులు వేసిందో ఆ విధంగా నానైనా నీవు నీ కృపా కాలంలో నీ సన్నిధిలో బిడ్డలు నిలిచి ఉండగా దేవా ఆ కృప కాలం నానైనా దాటక ముందే నీవు నానైనా నీ సన్నిధి నుంచి వారి యొక్క జీవిత గమనాల్లో ఏ విధమైనటువంటి ప్రతికూల స్థితుల్లోనికి వెళ్ళక ముందే నీవు నీ చేయి విడువక ముందే నానైనా నీ ఆత్మ సహాయంతో నీ సన్నిధానం చెంత నీకు అప్పగించుకొని వారి యొక్క జీవితాల్లో నీకు మహిమకరంగా నడవటానికి ఉన్న అభ్యంతరాలను నీ సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెట్టే కృప దయచేయండి. పరిశుద్ధాత్మ దేవుడా మీ ఆత్మ కార్యాన్ని జరిగించండి. నీ సన్నిధిలో ఈ యొక్క ఆఖరి నెల ఈ సంవత్సరంలో నేటి కన్ఫెషన్ గా నానైనా నీ సన్నిధానం చెంత నానైనా నీవే నీ ఆత్మ సహాయంతో ఒప్పింపచేయండి. ఆమె యొక్క జీవితాల్లో నీ జీవము కలిగిన వాక్యం యొద్దకు వస్తుండగా నీవే నీ అదృశ్య హస్తాన్ని చాపి నీ ఆత్మ సహాయంతో వారు తమను తాము నీ వాక్యములో చూచుకునే కృప నీవే నీ యొక్క మహిమ కలిగిన అధికారంతో నీ సన్నిధానం చెంత నిలబడిన బిడ్డలను యేసు క్రీస్తు ప్రభువా మీ రక్త ప్రోక్షణ క్రిందకు తీసుకుని వస్తున్నాం తండ్రి. మీరే నీ యొక్క సన్నిధిలో వారు నీకు అప్పగించుకొని ఏ విషయాల్లో నానైనా ఆత్మలో పడవబడిన వారై వారి హృదయాల్లో అంతరంగంలో అయ్యలారా రక్షణ పొందటానికి మేమేమి చేయాలని ఆనాడు నానైనా మీరే ఆయనను సిలువ వేశారు. ఇందుకు మేము సాక్షులము. తండ్రి ఆయనను తిరిగి లేపాడని నాయన పేతురుని సన్నిధిలో నిలబడినప్పుడు అయ్యో మా అతిక్రమాలే మా దోషాలే మేము చేసిన క్రియలే ఆయనను సిలువకు అప్పగించినాయని వారు ఎవరికి వారు నీ సన్నిధిలో పశ్చాత్తాపంతో నీ వైపు తిరిగారు. అయా నీ యొక్క నిబంధనలోనికి వచ్చి మరలా నీ గాయాలను రేపుతున్న వారుగా మరలానైనా బాహాటముగా నిన్ను సిలువకు అప్పగిస్తున్నటువంటి ప్రజలుగా ఉన్నటువంటి బిడ్డలను మీరే మీ ఆత్మతో సంధించి నీ ఉన్నతమైనటువంటి పిలుపు వైపుకు నడవటానికి నీవే నానైనా నీ రూపాంతరతను దయచేయండి. నీ ఉన్నతమైన ఆత్మ కార్యాన్ని జరిగించండి. హోలా బాందార శాఖల పరిశుద్ధాత్మ దేవుడా నీ కొలత లేని ఆత్మను ప్రతి ఒక్కరి మీదకి మీరు పంపించండి. నీలో శక్తివంతులుగా నిలబడటానికి నీ ఆత్మతో నీ బిడ్డలను సంధించి నీ ఉన్నతమైన అధికారంతో నానైనా నీకు మహిమకరంగా నిలబెట్టండి. నీ కృప చూపించి నీ సన్నిధిలో నానైనా వారి యొక్క జీవితాలు నీకు మహిమకరంగా నిలబడినట్టుగా కృప దయచేయండి.
యేసుక్రీస్తు ప్రభువా, మీరు అడిగిన సహాయకుడు గనుక నీవే నీ బల సూచకమైన ఆత్మతో ప్రతి బిడ్డను ఎదుర్కొనమని, మహిమ ఘనత ప్రభావములు మీ నామమునకే తెచ్చుకొనమని, సమస్తాన్ని జయించిన జయవీరుడవుగా నీ ప్రజల పక్షంగా నిన్ను నీవు కనపరుచుకుని మరలా నీకు మహిమకరంగా నిశ్చయంగా నేను నా తండ్రి నీకై ప్రకాశించటానికి, నీ ఉన్నతమైన అధికారంతో నిలబడటానికి ప్రతి బిడ్డకు నీ కృపనిమ్మని ఈ నెలంతయు పరిశుద్ధాత్మ దేవుడా మీ ఆత్మతో సంధిస్తూ దినదినము నీకు దగ్గరగా రావటానికి నీ యొక్క చిత్తాన్ని గుర్తిరిగి నీకు అప్పగించుకొని నీ ఉద్దేశించిన ప్రతి మేలును వారి యొక్క జీవితాల్లో అనుభవించడానికి సహాయం చేయమని, మహిమ మీరు పొందమని, యేసయ్య మినిస్ట్రీ పరిచర్యలను ఈ విధంగా నీ సన్నిధిలో సిద్ధపడుతున్న ప్రతి ఒక్క బిడ్డ జీవితాన్ని నీవే నీకు మహిమకరంగా రూపాంతరపరిచి నీ యొక్క ఉన్నతమైన ఆత్మ కార్యాలతో బిడ్డలను ముందుకు నడిపించమని యేసుక్రీస్తు శ్రేష్టమైన నమ్మకమైన నామములో మనము ప్రార్థించి పొంది నామం పెట్టి ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ఆయన ప్రియ కుమారుడు మన రక్షకుడు త్వరలో రానైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆదరణ సహవాసం, ఆయన సన్నిధిలో ఆయనకు అప్పగించుకుని ఆయన ఆత్మ సహాయంతో అతిక్రమాలను ఒప్పుకొని విడిచిపెట్టి ఆయన ఇచ్చే కనికరంతో ముందుకడుగులు వేస్తూ ఉన్న వారికి కూడిన మనకును యేసయ్య మినిస్ట్రీస్ పరిచర్యకు ప్రభరాకల పర్యంతము తోడయండి. ఆయన ఉన్నతమైన కార్యాల కొరకు ప్రతి ఒక్క బిడ్డను సిద్ధపరిచి నడిపించునుగా. ఆమేన్.